హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విఎన్ లైవ్ 55 బ్రోసీస్. మొన్న మా కజిన్ బర్త్డే ఉండే, సో వాడు లంచ్కి ఇన్వైట్ చేసిండు మా ముగ్గురిని. విహాన్కి కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ ఎంజాయ్ చేస్తాడని చెప్పి తమ్ముడు ఇక్కడ ప్లాన్ చేసిండు. ఈ రెస్టారెంట్ నేమ్కి తగ్గట్టుగానే లోపల కూడా మొత్తం అన్ని సినిమాకి రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. లోపలైతే చాలా బాగుంది, అంబియన్స్ బాగుండే, స్పెషల్గా అనిపించింది. చాలా రకాల కెమెరాస్ అవన్నీ ఉంది అనమాట మూవీ రిలేటెడ్. కాకపోతే నేను కొన్ని క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఆల్రెడీ కూర్చొని తింటున్నారు. విహాన్కి ఫిక్స్డ్గా ఒక డైట్ ఉంటుంది. అది కాకుండా ఎప్పుడైనా ఇట్లా బయటికి వెళ్తానో లేదంటే ఫంక్షన్స్కి వెళ్తానో వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసి తింటాడు. అక్కడ తింటున్నా సరే నేను బ్యాకప్ ప్లాన్ తోటే పోతాయి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా నచ్చకపోయినా స్పైసీ అనిపించినా నా దగ్గర ఆల్టర్నేటివ్ ఉండాలి కదా అని చెప్పి నేను ముందే తీసుకొని వెళ్తే ఏదైనా. ఫస్ట్ టైం ప్రాన్స్ కూడా తిన్నాడు మొన్న. కొంచెం భయంగానే ఉండే, బట్ ఆల్ ఓకే, బాగానే ఉన్నాడు. తర్వాత ఎంజైమ్ డోస్ కూడా పర్ఫెక్ట్గానే మ్యాచ్ అయింది, ఇష్యూస్ ఏం రాలేదు. తర్వాత రోజు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఈ ప్లేస్ విహాన్కి బాగా నచ్చింది, ఎందుకంటే లోపలంతా మూవీ థీమ్ ఉంది కదా. వాడు మా ఇద్దరిలాగే సినిమా పిచ్చోడు. ఫుడ్ ఒకటే కాదు, ఈ రెస్టారెంట్ అవుట్డోర్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది, ఓపెన్గా స్పేషియస్గా. ఈవినింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది కావచ్చు. విహాన్ కొద్దిసేపు అవుట్డోర్ స్పేస్ మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యిండు, వీడియోలు తీసుకున్నాడు. వన్ బర్త్డే ఇక్కడే చేయాలన్న ప్లాన్ కూడా చేసేసిండు ఆల్రెడీ. సో అట్లా వాళ్ళ మామ బర్త్డేని విహాన్ గాడు బాగా ఎంజాయ్ చేసిండు. వాడు హ్యాపీగా ఉన్నందుకు మా తమ్ముడు కూడా హ్యాపీ. అట్లానే విహాన్ వాళ్ళ కాబోయే అత్తను కూడా కలిసిండు, మంచిగానే మాట్లాడిండు. నెక్స్ట్ టైం కల్లా బాగా క్లోజ్ అయిపోతాడు. ఇక అంత మంచి ప్లేస్కి వెళ్తే ఫోటోలు దిగకుండా అయితే అసలు రాము కదా. చాలా ఫొటోస్ దిగి వాడు నన్ను అయితే పక్కన పెట్టేసిండు. వాళ్ళ మామతో అతతోటే ఎక్కువ ఉన్నాడు వాడు. మమ్మల్ని కూడా గ్రూప్ ఫోటో తీసిండు. అది లాస్ట్లో యాడ్ చేస్తా. వాళ్ళ అత్త మొహం కనపడకుండా తీసిండు స్టైల్గా. అట్లా విహాన్ వాళ్ళ అత్తతోని మామతోటి బర్త్డే మాత్రం చాలా ఎంజాయ్ చేసిండు. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. ఈ వీడియో బాగుంది కదా, నా కోసం ప్లీజ్.